మళ్ళీ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాను. ఎంత కష్టపడి చదివినా పాస్ అవడం లేదు. నెక్స్ట్ టైం నేను పాస్ అవ్వకపోతే అందరూ నన్ను చులకనగా చూస్తారు. ఈసారి ఎలాగైనా మ్యాథ్స్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి. ఏంటి ధనుష్? అది మేడం, నేను మళ్ళీ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యానా? దానికి నేనేం చేయాలి? నేను ఎంత చదివినా ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను మేడం. అందుకే మీరు నాకు ట్యూషన్ చెప్తే. చూడు ధనుష్, నేను క్లాస్ రూమ్లోనే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీకు వచ్చిన డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నాను. అలాంటప్పుడు నీకు మళ్ళీ సపరేట్ ట్యూషన్ చెప్పడం ఏంటి? ప్లీజ్ మేడం, మీరు చెప్పే లెసన్స్ క్లాస్ రూమ్లో ఉన్నంత వరకు బాగానే అర్థం అవుతున్నాయి. తర్వాత నాకు వాటిని సాల్వ్ చేయడం రావట్లేదు మేడం. అది నీ ప్రాబ్లం. కావాలంటే క్లాస్ అయిపోయిన తర్వాత నీకు ఇంకేమన్నా అర్థం కాకపోతే డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి నన్నే అడుగు. నీకు అర్థమయ్యేలా చెప్తాను, అంతేకాని ట్యూషన్ చెప్పమని మాత్రం అడగొద్దు. నా ఒక్కడికే కదా మేడం ట్యూషన్ చెప్పమంటున్నాను. నాకు నువ్వు వేరు, మిగిలిన స్టూడెంట్స్ వేరు కాదు. అందరికీ ఒకేలా చెప్తాను. ట్యూషన్ పేరుతో నీ ఒక్కడి మీద కేర్ తీసుకుంటే మిగిలిన వాళ్ళని నేను నెగ్లెక్ట్ చేసిన దాన్ని అవుతాను. చదువుకోవాలనే తపన నీకుంటే పాస్ అవుతావు, కానీ ట్యూషన్ చెప్పించుకుంటే కాదు. ట్యూషన్ నీకే కాదు, వేరే ఎవరికి చెప్పడం నాకు ఇష్టం లేదు. వెళ్ళి సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయి, అన్నీ అవే వస్తాయి. మళ్ళీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యానని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదురా? అయినా ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారా? ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే భయం వేస్తుంది డాడీ. దాంతో నేను ఎంత చదివినా గుర్తుండడం లేదు. అంత భయం ఉన్నవాడివి ఏదైనా ట్యూషన్కి వెళ్ళొచ్చుగా. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు సరిగ్గా అర్థమయ్యేలా ఎవరు చెప్పట్లేదు డాడీ. పోలీస్ ఆఫీసర్ కావాలనే పట్టుదలతో చదివి నేను ఈరోజు సిఐ హోదాలో ఉన్నాను. నిన్ను నాకంటే పై స్థాయిలో చూడాలనుకుంటున్నాను. మీ అమ్మలేని లోటు తీర్చడం కోసం నేను నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను, కానీ నువ్వు అది మిస్యూజ్ చేసుకుంటున్నావు. నేను ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను డాడీ. దానికి మీరు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి? నాకు మా మ్యాథ్స్ టీచర్ చెప్పేది బాగా అర్థమవుతుంది, కానీ ఆవిడ ట్యూషన్ మాత్రం చెప్పారంటుంది. ఆవిడ దగ్గరికి నేను ట్యూషన్కి వెళ్తే ఖచ్చితంగా పాస్ అవుతాననిపిస్తుంది. ప్లీజ్ డాడీ. ఓకే, నేను ఆవిడతో మాట్లాడతాను. బట్ ఇది నీకు ఫైనల్ ఛాన్స్. ఈసారి ఫెయిల్ అయితే నీ కెరీర్ గురించి నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు అర్జెంట్ వర్క్ ఉంది, రేపు వెళ్దాం. నమస్తే మేడం. మీరు? నేను ధనుష్ ఫాదర్ని. నమస్తే అండి. నమస్తే. రండి, కూర్చోండి. పర్వాలేదండి. ఏంటి ఇలా వచ్చారు? ఒక ఇంపార్టెంట్ విషయం మీద మీతో మాట్లాడాలని వచ్చాను. వీడికి మీరు చెప్పినట్టుగా వేరే ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు అంటున్నాడు. ప్లీజ్ మేడం, మీరే ఎలాగైనా వాడికి ట్యూషన్ చెప్పి ఈసారి పాస్ అయ్యేలా చేయండి. ఇదే విషయం గురించి నేను ఆల్రెడీ ధనుష్తో చెప్పాను. నా స్టూడెంట్స్కి ఎలాంటి డౌట్స్ రాకుండా మాక్సిమం క్లాస్ రూమ్లోనే క్లారిఫై చేస్తాను. నా స్టూడెంట్స్కి నేనే ట్యూషన్ చెప్తున్నానంటే అది నేను వాళ్ళకి క్లాస్ సరిగ్గా చెప్పట్లేదని మీనింగ్ వస్తుంది. పైగా నాకు ఫస్ట్ నుంచి ట్యూషన్ చెప్పే అలవాట్లేదు. ప్లీజ్ సార్, నన్ను ఫోర్స్ చేయొద్దండి. మీరు చెప్పింది నేను కాదనడం లేదు మేడం, కాకపోతే వీడి కెరీర్ ఎక్కడ స్పాయిల్ అవుతుందనే టెన్షన్తో చెప్తున్నాను. నేను చేస్తున్న పోలీస్ జాబ్ వల్ల వీడి స్టడీస్పై నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఫైనల్గా వీడికి ఒక ఛాన్స్ ఇచ్చాను. ఈసారి పాస్ అవ్వకపోతే ఇక లైఫ్లో వీడిని కాలేజీకి పంపించాను. ప్లీజ్ మేడం, నాకు ఇదొక్క హెల్ప్ చేయండి. దీనికి రెస్పాన్సిబిలిటీగా నేనుంటాను. ఓకే, మీరింతగా చెప్తున్నారు కాబట్టి నేను నా డెసిషన్ని మార్చుకుంటున్నాను. నా వల్ల ఏ స్టూడెంట్ కెరీర్ స్పాయిల్ కాకూడదు. ధనుష్కి నేను ట్యూషన్ చెప్తాను. బట్ చెప్పడం వరకే నా బాధ్యత. మిగతాదంతా తన హార్డ్ వర్క్ మీదే ఆధారపడి ఉంటుంది. థ్యాంక్స్ మేడం.
మా అమ్మాయి ఆశ బీటెక్ చదువుతుంది. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మా అబ్బాయి ధనుష్ బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. హాయ్. హాయ్. ఏ గ్రూప్ అమ్మా? ట్రిపుల్ ఏ అంకుల్. ఏ కాలేజ్? సెంట్రల్ యూనివర్సిటీ. వెరీ గుడ్. క్యాంపస్ సీట్ అంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఉండాలి. ఎంతైనా పులి కడుపున పులే పుడుతుంది. వెళ్ళొస్తాను మేడం. ఓకే సార్. రేపటి నుండి వీడి మీ దగ్గరికి వస్తాడు. సరే. థ్యాంక్స్ మేడం. బాయ్ అండి. బాయ్. మేడం గారు ఉన్నారండి? యా ఉన్నారు. అమ్మా నీకోసం ధనుష్ వచ్చాడు. ధనుష్ లోపలికి రా. నేను చెప్పిన బుక్స్ అని తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. మ్యాథ్స్ బుక్ తీసుకొచ్చావా? తెచ్చాను మేడం. సరే రా. గుడ్ ఇంప్రూవ్మెంట్ ధనుష్. ప్రాబ్లమ్స్ ని బాగానే సాల్వ్ చేస్తున్నావు. నువ్వు ఇలాగే హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతావు. థ్యాంక్స్ మేడం. ఇదంతా మీరిచ్చిన సపోర్టే. ధనుష్, నేను వారం రోజులు ఉండటం లేదు. ఇందులో నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేనొచ్చే వరకు వీటించేయి. వచ్చే ఎగ్జామ్స్లో చాలా వరకు వీటి నుంచే వస్తాయి. మేడం, వారం రోజులు మీరు లేకుండా నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయడం అంటే ఇవి కొత్తవేం కాదు, ఆల్రెడీ మనం చేసినవే. మరీ నీకు కష్టం అనిపిస్తే నాకు ఫోన్ చేయి, ఓకేనా? ఓకే మేడం. అమ్మా నేను ఫ్రెష్ అప్ అయితే భోజనం వడ్డిస్తా. మరీ నీకు కష్టం అనిపిస్తే నాకు ఫోన్ చేయి, ఓకేనా? ఓకే మేడం. అమ్మా నేను ఫ్రెష్ అప్ అయితే భోజనం వడ్డిస్తాను. ఆశ, నువ్వు నాతో ఊరొస్తున్నావుగా? లేదమ్మా, నాకు సెమిస్టర్ స్టార్ట్ అవుతున్నాయి. వాటికి నేను ప్రిపేర్ అవ్వాలి. మరి ఒక్కదానివే ఎలా ఉంటావు? నువ్వేమైనా నన్ను వదిలేసి వెళ్తున్నావా? లేదుగా. వారం రోజులు ఇట్టే అయిపోతాయి. అయినా ఆంటీ వాళ్ళు పక్కనే ఉన్నారుగా, ఇంకెందుకమ్మా భయం. మరీ అర్జెంట్ అయితే నేనే ఊరొచ్చేస్తాను, సరేనా? నేను లేనని స్టడీస్ని నెగ్లెక్ట్ చేయవుగా? నా చదువు కోసం నువ్వెంత కష్టపడుతున్నావో. నన్ను ఇంజనీర్గా చూడాలన్నది నీ కోరికే కాదు, నాన్నగారి ఆశయం కూడా. నాన్నగారు లేకపోయినా ఆయన ఆశయాన్ని నేను నెరవేరుస్తానమ్మా. నాకు తెలుసమ్మా, ఎందుకంటే నువ్వు నా ఆశవి. ఏమండి? ఏమండి? అమ్మ ఊరెళ్ళిందిగా. తెలుసండి. కాకపోతే మేడం ప్రాక్టీస్ చేయమని కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఎంత ట్రై చేసినా అవి నాకు రావడం లేదు. ఇంకో 4 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మేడంకి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. ప్లీజ్ అండి, మేడం బుక్స్ ఉంటే ఇస్తారా? వాటిని చూసి రిఫర్ చేసుకుంటానా? ఏంటా ప్రాబ్లమ్స్?
ఇవేనండి. ఓ ఇవి చాలా ఈజీ, నేను చెప్తాను కదా. అలాగేనండి. ఓ నేను టైమర్ చూసుకోలేదు. నేను ఫ్రెష్ అప్ అయి కాలేజ్కి వెళ్ళాలి. నువ్వు ఈ ప్రాబ్లమ్ని ఫినిష్ చేయి, నేను వచ్చి చూస్తాను. ఇంకా చేయలేదా? నాకు టైం అవుతుంది. మళ్ళీ వీలైతే ఈవినింగ్ చెప్తాను. సరేనండి. ఓ షిట్, టైంకి బండి కూడా పంచర్ అవ్వాలా? పర్వాలేదండి, మిమ్మల్ని కాలేజ్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, నేను ఏదైనా ఆటోలో వెళ్తాను. నాకు సహాయం చేసిన మీకు నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా అండి? పైగా మీరు మా మేడం గారు అమ్మాయి. మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళానని మేడం తెలిసిందనుకోండి, చెప్పే ట్యూషన్స్ కూడా ఆపేస్తుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ రండి. సరే పద. ఏ ఆటో, అమీర్పేట్కి వస్తావా? నువ్వు అడిగితే యాడికైనా వస్తా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువేం మాట్లాడాను? నువ్వు అడిగావు, నేను వస్తానన్నాను. చెప్పా. హలో మేడం, ఆటో అడిగేసి వెళ్ళిపోతున్నారేంటి? ఏ చేయి వదలరా. ఆటో అడిగేసి వెళ్ళిపోతున్నావే, ఏమనుకుంటున్నావు? ఏయ్ ఎక్కడికి వెళ్తావు? వదలు. ఆటో అడిగేసి వెళ్ళిపోతున్నావు, ఏమనుకుంటున్నావేంటి? ప్లీజ్ వదలండి. హెల్ప్. ఒరే మామ రారా, దీన్ని పట్టుకో. ఎక్కవే, ఎక్కించు. వదలండి. ఎక్కవే. ఆశ గారు. ఏయ్, ఇదిగో, ఆగండి, ఎక్కువ. ఎవరా మీరు? ఏయ్, రండి. ఎవరా నువ్వు? చెప్పేస్తాను అదోలారా. చాలా థ్యాంక్స్ ధనుష్. నువ్వు రావడం కొంచెం లేట్ అయితే వాళ్ళు నన్ను ఏం చేసేవారు తలుచుకుంటేనే భయంగా ఉంది. అయినా మీరేంటండి ఇలా ఆటో కోసం వచ్చారు? నా బండి ట్రబుల్ ఇచ్చింది, అందుకే ఆటో కోసం వచ్చాను. నో ప్రాబ్లం, నేను వచ్చానుగా. లక్కీగా ఇక్కడే మా ఫ్రెండ్ ఉండేవాడు. మీకు ఇంకోసారి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి, ఓకేనా? రండి, ఇంటికే కదా, నేను డ్రాప్ చేస్తాను. అలాంటి చూపు నాటి తీయలా ఏమండి, ఏమండి? ఏ ధనుష్, ఏంటి సడన్ గా? ఏదైనా విశేషమా? ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. అర్జున్కి స్వీట్ తీసుకోండి. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? ఇవాళ ఎగ్జామ్ చాలా బాగా రాశానండి. నేను ఖచ్చితంగా పాస్ అవుతానని అనిపిస్తుంది. హే కంగ్రాట్స్. థ్యాంక్స్. మరి ఇవన్నీ ఎందుకు? ఈరోజు నా బర్త్డే అండి. ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Thank you. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీకు పార్టీ ఇచ్చినట్టు ఉంటుందని ఫుడ్ తీసుకొచ్చాను. రండి భోంచేద్దాం.
ఏమైందండి? కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఏమైందండి? ఏమైందండి? కళ్ళు తెరవండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమండి? 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 థ్యాంక్ గాడ్. మీకు నేను పెట్టిన ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయిందేమోనని చాలా టెన్షన్ పడ్డానండి. మీకేం కాలేదు కదా? థ్యాంక్స్ అండి. ఆశా, ఆశా, అమ్మా ఎలా ఉన్నావు? పెళ్ళెలా జరిగింది? బానే జరిగింది. వచ్చిన వాళ్ళంతా నీ గురించే అడిగారు. ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకుంటున్నావని చెప్పాను. అవును, ధనుష్ ఇంటికి అని వచ్చాడా? జరిగింది అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. ఈ విషయం చెప్పకపోవడమే బెటర్. రాలేదమ్మా. సరే, నేను ఫ్రెష్ అప్ అయి ఇస్తాను. ఆశా, ఆశా, ఆశా! ఏంటమ్మా? ఏంటిది? ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదే? అసలు ఏం జరిగిందో చెప్పవే, చెప్పవే, చెప్పు. నేను చెప్తాను. నా కూతురు జీవితం నాశనం చేస్తారా? నీకేం అన్యాయం చేశానురా? ఒక్కసారి నా ఒంటి మీద దెబ్బ పడినందుకే నువ్వు జీవితంలో కోలుకోలేని విధంగా దెబ్బతీశాను. అలాంటిది ఇంకోసారి దెబ్బ పడితే ఊరుకుంటానా? నేను నీకేం ద్రోహం చేశానని ఇంత అన్యాయం చేశావురా? నా కూతురు జీవితాలు ఎందుకు నాశనం చేశావు? జరిగింది నువ్వు మర్చిపోయినా నేను మాత్రం అలాగే గుర్తుంచుకున్నాను సంధ్య మేడం.
నీ గురించి కంప్లైంట్ ఇచ్చింది కదరా గీత, దాని సంగతి ఏం చేసావు? దానికి ముహూర్తం పెట్టానురా. దానికి తెలియకుండానే దాన్ని వీడియో తీసి దానికి చూపిస్తాను. అప్పుడు కంప్లైంట్ కాదు, నా గురించి కాంప్లిమెంట్ ఇస్తుంది. యు రాస్కెల్! పవిత్రమైన దేవాలయంగా చూసుకునే కాలేజ్ని అపవిత్రం చేస్తావా? పైగా నీ గురించి ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తావా? నిన్ను మీ వాళ్ళు పంపించింది చదువుకోవడానికా, ఇలా ఎంజాయ్ చేయడానికా? తప్పైపోయింది మేడం, మొత్తం వీడియో చేశాడు మేడం, మా తప్పేం లేదు మేడం. నీలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. సార్, వీడిపై వెంటనే యాక్షన్ తీసుకోండి, లేకపోతే వీడి వల్ల మన కాలేజ్కి చెడ్డ పేరు వస్తుంది. రైట్, నేను 1 month సస్పెండ్ చేస్తున్నాను రా. మీ నాన్నని పిలిచిరా, మాట్లాడాలి. సార్ 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 ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ఈ విషయం అందరికీ తెలిస్తే మా నాన్న చంపేస్తారు సార్. ఇంకోసారి ఇలాంటి పని చేయండి సార్, ప్లీజ్ సార్. మేడం మేడం మీరైనా చెప్పండి మేడం, ప్లీజ్ మేడం, తెలియచేసాను మేడం. మీరు ఇలా చేస్తే నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది మేడం. సార్, వీడిని 1 month సస్పెండ్ చేస్తే వాటిని హాలిడేస్ లో ఎంజాయ్ చేసి మళ్ళీ కాలేజ్కి వస్తాడు. వీడు మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా ఉండాలంటే కాలేజ్ కారిడార్ లో కాలేజ్ అయ్యేంత వరకు మోకాళ్ళపై కూర్చోపెట్టండి. అది చూసి అందరూ వీడిని అసహించుకోవాలి. అప్పుడే వీడు చేసిన తప్పేంటో వీడికి తెలుస్తుంది సార్. యు ఆర్ రైట్ మేడం, మీరు అలాగే చేయండి. ఏంట్రా ఇన్ని రోజులు మీ నాన్న సిఐ అని చెప్పి మా చేత అడ్డమైన పనులు చేయించుకుంటావా? ఇప్పుడు సంధ్య మేడం నీకు ఇచ్చిన పనిష్మెంట్ వల్ల మేము చెప్పినవన్నీ నువ్వు వినాలి, లేదంటే తలకిందులుగా వేలాడదీస్తాం. సంధ్య మేడం బాగా బుద్ధి చెప్పింది. అవును మేడం, ఇంకొకసారి ఎవరి జోలికి వెళ్ళాడు. ఎన్ని చెప్పినా వీడికి బుద్ధి రాదురా. ఆ రోజే నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను, కానీ నేను కొట్టే దెబ్బ నీకు జీవితాంతం గుర్తుండాలని ఇలా చేశాను. అన్ని ఎగ్జామ్స్ కాపీ కొట్టి పాస్ అయిన నేను కేవలం నీ మ్యాథ్స్ ఎగ్జామ్ మాత్రమే కావాలని ఫెయిల్ అయ్యాను. ట్యూషన్ పేరుతో నీ దగ్గర చేరాను. చేరాకే తెలిసింది నీకొక అందమైన కూతురుందని. నీ కూతుర్ని చూశాక నేను ఎలా దెబ్బతీయాలో తెలిసింది. నీ కూతురు అందానికి నేను పిచ్చివాణ్ణి అయిపోయాను. లక్కీగా నువ్వు వారం రోజులు ఉండట్లేదని, నీ కూతురు నీతో రావట్లేదని తెలుసుకున్న నేను దాని ప్రకారమే స్కెచ్ వేశాను. రేయ్, ఆ అమ్మాయి వస్తుంది, జాగ్రత్తగా డీల్ చేయండి. ఇద్దరికి చెప్పింది అర్థమైందిగా? ఇప్పుడే ఈ విషయాన్ని మీ నాన్నకు చెప్తాను. హలో, నీకంత ఛాన్స్ నేను ఇవ్వను కదా. ఇప్పుడు ఈ వీడియో నీకు మాత్రమే వచ్చింది. నా పై ఎదురు తిరిగితే ఇదే వీడియోని అందరికీ పాస్ చేస్తాను. అప్పుడు మీ బ్రతుకులు అంతే. కాలేజ్లో టాపర్ని నేనే కావాలి, అది నువ్వే చెయ్యాలి. నువ్వు తలుచుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. రే, కూతుర్ని అడ్డు పెట్టుకుని
సంధ్య మేడంని టార్గెట్ చేయడం నాకేం నచ్చలేదురా. రేయ్, నువ్వు మెడిసిన్ కోర్స్ చేస్తూ సాఫ్ట్ అయిపోయావరా. నేను ఎంజాయ్ చేస్తున్నందుకే ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నాను. నీకు తెలిసిందే కదరా, నా ఈగో హర్ట్ అయితే నేను ఎంతకైనా తెగిస్తానని. దాని మీద కోపంతోనే దాని కూతుర్ని ఎంజాయ్ చేశాను. కానీ దాన్ని వదిలి ఉండలేకపోతున్నాను. ఇప్పుడు కూడా దాన్ని నా పర్సనల్ రూమ్కి రమ్మన్నాను. రేయ్, మేడం రియాక్ట్ అవ్వలేదని నువ్వు రెచ్చిపోకు. ఈసారైనా పాస్ అవ్వడానికి ట్రై చేయరా. చూస్తుండ్రా, ఈసారి కాలేజ్ టాపర్ని నేనే. అంతా మేడమే చూసుకుంటుంది. ఓకేరా, అది వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. ఓకే, బాయ్. నీ కూతుర్ని చూశాక నేను ఎలా దెబ్బతీయాలో తెలిసింది. నీ కూతురు అందానికి నేను పిచ్చివాడిని అయిపోయాను. ఇదే వీడియోని అందరికీ పాస్ చేస్తాను. అప్పుడు మీ బ్రతుకులు అంతే. నా కూతురు జీవితం ఇలా కావడానికి కారణం వాడే. అవును, వాడు బతకడానికి వీల్లేదు. హలో, వాట్? నేను ఇప్పుడే వస్తున్నా. హలో, వాట్? నేను ఇప్పుడే వస్తున్నా. ధనుష్, సార్ బాడీ టచ్ చేయకండి సార్, ప్లీజ్ సార్. ఫార్మాలిటీ సార్. ఎలా జరిగింది ఇది? సార్ మాకు తెలియదు సార్. ఇక్కడే డెడ్ బాడీ ఉన్నట్టు ఫోన్ వచ్చింది సార్. ఆ ఫోన్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. వదలండ్రా ధనుష్. నిన్ను చంపిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళంతు చూడందే వదలను. నా పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాను. హలో అమర్, చెప్పండి సార్. నేను నీకు ఇప్పుడు నెంబర్ మెసేజ్ చేస్తాను. నాకు ఆ డీటెయిల్స్ అర్జెంట్గా పంపించు. వెంటనే చూసి పంపిస్తాను సార్. ఓకే. ఎవరింట్లో? అమ్మ ఇంట్లో లేదు. నేనొచ్చింది నీ కోసం. ధనుష్ని హత్య చేయాల్సిన అవసరం నీకేంటి? నిజం చెప్పు, నాకంతా తెలిసిపోయింది. నేను ఈ హత్య చేయలేదు. చేయలేదా? మరి ఇదేంటి?
ఇప్పుడు చెప్పు, హత్య చేయాల్సిన అవసరం నీకు కాకపోతే ఇంకెవరికుంటుంది? నా కొడుకు చేసింది తప్పే, కానీ వాణ్ణి శిక్షించడానికి మేమున్నాం. నువ్వు మాకు చెప్పకుండా చట్టాన్ని నీ చేతుల్లో తీసుకున్నా. మా వాడి ఫోన్ని చెక్ చేస్తే వాడు ఎక్కువగా నీకే ఫోన్ చేశాడు. చనిపోయే ముందు కూడా వాడు నీకే ఫోన్ చేశాడు. నిజం చెప్పాశా, లేకపోతే అందరి ముందు నిజం చెప్పించాల్సి ఉంటుంది. చెప్తాను. ఈ హత్య చేసింది నేనే ఈ హత్య చేశాను. నాకు జరిగిన అన్యాయానికి నిలదీయడానికి వెళ్ళాను, కానీ అక్కడ నీకంత ఛాన్స్ నేను ఇవ్వను కదా. ఇది బయటికి తెలిస్తే అవమానంతో మా అమ్మ ఊరేసుకొని చేస్తుంది. మీ అమ్మ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. నా కాళ్ళు పట్టుకొని అది సార్ జరిగింది. నన్ను అడ్డం పెట్టుకొని ధనుష్ మా అమ్మని వేధించడం నాకు నచ్చలేదు. ప్రతిరోజు మా అమ్మ పడే నరకాన్ని నేను చూడలేకపోయాను. అందుకే ఇలా చేశాను సార్. దయచేసి మా అమ్మని మాత్రం వదిలేయండి. ఈ హత్య చేసింది నేనే. కాదు, ఆ హత్య చేసింది నేను. ఏంటి, తల్లి కూతుళ్ళిద్దరూ డ్రామాలాడుతున్నారా? అసలేం జరిగిందో నిజం చెప్పండి. నేను నిజమే చెప్తున్నాను. నా మీద ప్రేమతోనే నా కూతురు మీతో అబద్ధం చెప్పింది. కావాలంటే మీకు దొరికిన కత్తిపై నా వేలిముద్రలుంటాయి, చూడండి. మీ వాడు ఆ వీడియో చూపించి నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఎంజాయ్ చేసేవాడు. నా కూతురు బంగారు భవిష్యత్తుని నాశనం చేసిన వాణ్ణి బతకనివ్వకూడదు అనుకున్నాను. ఏంటి, నీ కూతుర్ని రమ్మంటే నువ్వొచ్చా? ధనుష్, తప్పు చేసింది నేను. శిక్ష నాకు వేయి, అంతేకాని నా కూతురు ఏం చేసిందని దాన్ని అలా హింసిస్తున్నావు. నాకు నచ్చిందాన్ని నేను వదలను. అలాగే నీ కూతురు కూడా నాకు తెగ నచ్చేసింది. అందుకే వదలబుద్ధి కావడం లేదు. నీ కూతుర్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వచ్చిన కిక్కు నిన్ను ఎంజాయ్ చేస్తే డబల్ అవుతుందనుకుంటా. నువ్వు విన్నది నిజమే. నాకు నువ్వు కూడా కావాలి. నీకు చదువు చెప్పే గురువునే కామంతో చూస్తావురా? తల్లి తండ్రి తర్వాత గురువేరా? అలాంటి నన్నే నువ్వు కావాలనుకుంటున్నావంటే నువ్వు బ్రతకూడదు. నా కూతురు జీవితాన్ని నాశనం చేయొద్దని నిన్ను అడగడానికి వచ్చాను. కానీ నువ్వు ఇలాంటి వాడని తెలిసిన తర్వాత నిన్ను చంపకుండా ఉండకూడదు అనిపించింది. నువ్వు బ్రతకడం విద్యార్థి లోకానికి అవమానంరా. చావరా, చావు. ఏంటి సార్, ఏమన్నా ప్రోగ్రెస్ దొరికిందా? లేదమ్మా, హత్య చేసింది సంధ్య మేడం కాదు, హంతకుడు వేరే ఉన్నాడు. ఏంటి సార్ మీరు చెప్పేది? ఎస్ అమర్, సంధ్య గారు కత్తితో పొడిచిన ధనుష్ చనిపోయింది ఆ కత్తిపోట్లకు కాదు, వేరే కత్తిపోట్లకు. సంధ్య గారు పొడిచిన కత్తిపోటు ధనుష్ కడుపు కింది భాగంలో, అంటే సేఫ్ ప్లేస్లోనే ఆవిడ పొడిచింది. దాంతో ధనుష్ చనిపోయాడని ఆవిడ అనుకుంటుంది. కానీ రిపోర్ట్స్లో ధనుష్ని ఎవరో చాలా కసితో ఎక్కడ పొడిస్తే చనిపోతాడో కరెక్ట్గా అక్కడే పొడి చంపేశాడు. సో సంజయ్ గారు పొడిచిన ధనుష్ బతికే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. ఆవిడ వెళ్ళిపోయాకే ఎవరో వచ్చారు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో ఏదో జరిగింది. దాని గురించి ఆలోచిస్తున్నాను. పొడిచిన ధనుష్ బతికే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. ఆవిడ వెళ్ళిపోయాకే ఎవరో వచ్చారు. సంథింగ్ ఈజ్ రాంగ్.
ఎక్కడో ఏదో జరిగింది. దాని గురించి ఆలోచిస్తున్నాను. అమర్, నేను చెప్పినట్టు చేస్తే హంతకుడు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు పని చేయి. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఓకే. అంకుల్ రమ్మన్నారంట. అదేరా, ధనుష్కి నీకు తెలిసి వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు అంకుల్. ఏంటి అంకుల్, ఏదైనా ప్రోగ్రెస్ కనిపించిందా? కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ధనుష్ చనిపోయిన రూమ్ని మా వాళ్ళు సరిగ్గా చెక్ చేయలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్స్లో హంతకుడు వేరే అని తెలిసింది. సో హంతకుడికి సంబంధించిన క్లూ బాగా వెతికితే ఒక్కటైనా దొరుకుతుంది. అదే ప్రయత్నంలో ఉన్నాం. హంతకుడు త్వరలోనే దొరుకుతాడు. అదిగో వచ్చినట్టున్నాడు. అవును సార్. పదండి. ఓకే సార్. నువ్వు వస్తావని మాకు తెలుసు. మా నుండి తప్పించుకోలేవు. మర్యాదగా లొంగిపో. నీ ఫ్రెండ్ని హత్య చేయాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చిందిరా? చెప్పరా. విషయం మీకు తెలిసిపోయింది కాబట్టి నిజం చెప్తాను అంకుల్. ధనుష్ వల్ల నష్టపోయింది సంజయ్ మేడమే కాదు, నేను కూడా. అవును అంకుల్. ఓకే, బాయ్. బాయ్. హాయ్ ధనుష్. ఏంట్రా కెమిస్ట్రీ క్లాస్కి రాలేదు? కష్టపడి చదివే నీకు కావాలి గాని కాపీ కొట్టే నాకెందుకురా? అయినా నీకు పుష్పకి మధ్య కెమిస్ట్రీ ఏంట్రా? మేమిద్దరం ప్రేమించుకుంటున్నావురా. రేయ్, పుష్ప మ్యాథ్స్ గ్రూప్, నువ్వేమో సైన్స్ గ్రూప్. మరి దాన్ని లవ్ చేస్తే సేమ్ మ్యాథ్స్ గ్రూప్ అయినా నేను లవ్ చేయాలి కానీ మధ్యలో నువ్వేంట్రా? రై, లవ్ చేయడానికి గ్రూప్ అవసరం లేదురా. మరేం కావాలరా? అయినా నీలాంటి బుద్ధిగా చదువుకోవాలి గాని లవ్లు గివ్లు అంటూ టైం వేస్ట్ ఎందుకురా? అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా. పుష్పని నీకన్నా ముందు నేను ఇష్టపడ్డానురా. రై, పుష్పని నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను రా. అబ్బచ్చా, మరి మేమేమో కామెడీగా లవ్ చేస్తున్నాంలే. నీకంత సీన్ లేదురా. అది ప్రేమిస్తుందనుకోవడం నీ భ్రమ. రై, మా ప్రేమేంటో February 14th అని చెప్తాను రా. ఆల్ ది బెస్ట్ రా. అలా నా లవ్ని నాకు కాకుండా చేశాడు. తర్వాత తెలిసింది ధనుష్ నా లవర్ పుష్పాని డ్రెస్ మార్చుకుంటే వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి తన లొంగ తీసుకున్నాడు. జరిగిన కొద్ది రోజులకే పుష్ప సడన్గా మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో ఎవరికి తెలీదు. అందుకే అప్పటి నుండి ధనుష్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూశాను. వాడితో ఏమి ఎరగనట్టు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాను.
ఒకరోజు వాడు సంధ్య మేడం మీద పగ పెంచుకున్నాడని తెలిసింది. మేడం కూతురు కూడా ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తున్నాడని తెలుసుకున్నాను. ఇలాగే టార్గెట్ చేస్తే ఇంకా ఎంతమందిని వీడు నాశనం చేస్తాడని ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ రోజు రానే వచ్చింది. ఏయ్, ఎవరు నువ్వు? రే కైలాష్, రే టైంకి వచ్చావురా, నన్ను కాపాడరా. రే హాస్పిటల్కి తీసుకెళ్ళరా, చచ్చిపోతాను రా. రే రే నన్ను కాపాడరా. ఓకే ఓకే, కూల్ కూల్. రే ధనుష్, డోంట్ వరీ రా. మేడం పొడిచింది సేఫ్ ఏరియాలోనే. సో నువ్వు చావు. నువ్వు చావాలంటే పొడవలసింది అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, నువ్వు చావాలంటే పొడవలసింది ఇక్కడ. మేడం కంగారులో ఎక్కడ పొడిచి వెళ్ళిపోయింది. నువ్వు ఎలాగో మేడం మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి నిన్ను నేను చంపి ఆ నేరం మేడం మీదకు తోసేస్తే నీ కక్ష తీరుతుంది. ఏమంటావు? రే ప్లీజ్ రా, కాపాడరా. రే నీకు దండం పెడతాను, ప్లీజ్ రా. రే కాపాడతారా? కాపాడతా. నన్ను క్షమించండి అంకుల్. మంచి మనసున్న మీకు ధనుష్ లాంటి కొడుకు పుట్టడం మీ దురదృష్టం. నువ్వే ఈ హత్య చేశావని నాకు ముందే తెలుసు కైలాష్. అవును కైలాష్, హత్య చేసిన వెంటనే నువ్వు మా వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పావు. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే సిమ్ కార్డుని తీసి పారేశావు. ఆ కాల్ లిస్ట్ తెలుసుకోమని నేను మా వాళ్ళకి చెప్పాను. మా ఎంక్వైరీలో అది నీ నెంబర్ అని తెలిసింది. కానిస్టేబుల్స్, టేక్ హిమ్ టు కస్టడీ. ఓకే సార్. సమాజంలో మంచి కంటే చెడే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. యూత్ చెడిపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. పిల్లలకన్నీ సమకూర్చడమే కాదు, వాళ్ళు వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటున్నారో లేదో చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. లేదంటే దానికి భారీగానే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆలోచించండి.